కాసేపట్లో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని జడ్జి ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఇమ్మడి రవి ఐబొమ్మ సర్వర్ వెబ్సైట్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇమ్మడి రవి వైజాగ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రవికి చెందిన కుకట్పల్లిలోని అపార్ట్మెంట్లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వాడిన సర్వర్లను సైతం గుర్తించారు పోలీసులు. ఐబొమ్మ సైట్లో వందల సినిమాలను పైరసీ చేశాడు ఇమ్మడి రవి. 2019 నుంచి ఇమ్మడి రవి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2019 నుంచి ఈ ఏడాది వరకు వేలాది సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నట్లు తేల్చారు. ఇలా విడుదలైన సినిమాలు అలా గంటల్లోనే ఐబొమ్మలో ప్రత్యక్షం కావడంతో సినీ నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేక ఫిర్యాదులు చేసింది. ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై ఫిర్యాదు చేయగా సిసిఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడిని రవిని అరెస్టు చేసి అతను నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. రవిని విచారిస్తే మరింత మంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కుకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం ఆయన అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐబొమ్మపై తెలుగు ఫిలిం యాంటీ పైరసీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఈ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై దృష్టి సారించారు. గతంలోనూ ఈ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లలో నిందితులను అరెస్టు చేశారు.